अब मैं इस्लामिया पेरल पुस्तकम का तारुफ कराने के लिए खतीजा असगरी को दावत देती हूँ। चरख इस्लाम के कहकशा आए, चरख इस्लाम के कहकशा आए, फिक्र फन की जमीन व जमा आए। सीरत शाह तैयबा के नक्श वफा, सीरत शाह तैयबा के नक्श वफा, बाग इस्लाम के बागुबा आए। अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलाम अला रसूलिहिल करीम अम्मा बाद। గౌరవనీయులైన సభ అధ్యక్షులకు, సోదరీమణులకు, ప్రియమైన పిల్లలకు మరియు విద్యార్థులకు, అద్దంకిలో జామియా సుబులుస్సలాం బాలికల మదర్సా యొక్క లక్ష్యాలలో ఒకటి విద్యార్థుల విద్యా బోధన మరియు శిక్షణ ఇవ్వడం. మరొక లక్ష్యం ఇస్లాం సందేశం, ముస్లింలకు ఖురాన్ మరియు హదీసుల బోధనలను పుస్తకాలను మరియు మ్యాగజైన్ రూపంలో అందించడం. ఈ లక్ష్యాలు దృష్టిలో పెట్టుకొని జామియా చదివించే పిల్లలకు పుస్తకాల రూపంలో మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా ప్రోత్సహిస్తుంది. అలాగే నేను కూడా ఈ చదువు పూర్తి చేసుకున్న పిల్లలకు, చదువుతున్న పిల్లలకు ఇచ్చే సందేశం ఏమిటంటే, మీరు పుస్తకాల రూపంలో కానీ మ్యాగజైన్ రూపంలో కానీ ఏదో ఒక విధంగా మంచి విషయాలు తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఈ విధంగానే ఎంతో కష్టపడి తయారు చేసిన పుస్తకం మీరు చూస్తున్నది నా చేతిలో ఉన్నది. ఈ పుస్తకం 3000 పేర్లు తెలుగు భాషలో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. ఈ పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేసిన వారు మహమూదా అలీమి, నజీమా అలీమి, రిజ్వానా అలీమి, వహీదా అలీమి. మన అద్దంకిలో తెలుగు భాష ఎక్కువగా వాడుకలో ఉంది కాబట్టి తెలుగు భాషలో ఈ పుస్తకాన్ని ట్రాన్స్లేట్ చేశారు. అల్హమ్దులిల్లా. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని ఉపయోగంలో తెచ్చుకుంటారని ప్రతి అక్షరాల మీద పేర్లు వచ్చే విధంగా సమకూర్చారు. ఈ పేర్ల యొక్క అర్థం తెలుగు భాషలో అర్థమయ్యే విధంగా సమకూర్చారు. నాకు తెలిసినంత వరకు ఈ పుస్తకం చాలా ఉపయోగకరం, ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాలి అని అనుకుంటున్నా. ఎందుకంటే మంచి పేర్లు పెట్టుకుంటే పేరుకు అనుగుణంగా జీవితం గడుపుతారు. మంచి పేరు పెట్టుకుంటే మంచి అనుభవం జరుగుతుంది. పిల్లలు పుట్టిన తర్వాత ప్రతి ఒక్కరి మైండ్లో ఒక్కటే ఆలోచన, మంచి పేరు పెట్టాలి అని. మంచి పేరు పలకడానికి, వినడానికి అనుగుణంగా ఉండాలి అని అనుకుంటారు. హదీసులో కూడా ఉంది, మంచి పేరు పెట్టుకుంటే మంచిగా రూపుదిద్దుకుంటారని. ఈ మధ్యలోనే ఒక వ్యక్తికి బాగు పుట్టినప్పుడు ఈ పుస్తకంలో రుచి తీసి ఆరిష్ అని పేరు పెట్టుకున్నారు. నేనైతే ఇదే అనుకుంటున్నాను, ప్రతి ఒక్కరూ ఈ పుస్తకాన్ని కొనుగోలు చేయాలని, తమ ఇంట్లో ఉండాలని. ఎవరిని అడిగే అవసరం లేకుండా మన ఇంట్లోనే పుస్తకంలో చూసుకోవచ్చు, మన కుటుంబంలో పేర్లు పెట్టుకోవచ్చు. ఈ 3000 పేర్ల పుస్తకం వెల కేవలం 100 రూపాయలు మాత్రమే. సభ ముగిసిన తరువాత తీసుకోవచ్చు. మీరు తీసుకోండి, పక్క వాళ్ళకు కూడా చెప్పండి. అదేవిధంగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న రఫాత్ బింతే ఆసిఫ్ మరియు ముహసినా బింతే మీరావలీలకు నేను ఒక సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. మీ ఉపాధ్యాయులు ఈ పుస్తకాన్ని రాసినట్లే రచన మరియు సంకలన రంగంలో ముందుకు సాగాలి. అదేవిధంగా మీరు కూడా ఒక సంకల్పం పెట్టుకోవాలి. అల్లాహ్ దయలో ఇలాంటి పుస్తకాలు మరియు మంచి మంచి అంశం మీద పుస్తకాన్ని తయారు చేయాలి, ముందుకు సాగాలి. అలాగే నా సోదరి మణులకు నా నుంచి సందేశం ఏమిటంటే, ముద్రించబడిన పుస్తకంలో అనేక దశలు ఉంటాయి. ఖురాన్ మరియు హదీసును తీసుకొని పదాలను తీసుకోవడం ద్వారా జరుగుతుంది. ఆ తర్వాత పుస్తకాన్ని కంప్యూటర్లో టైప్ చేసి ప్రింట్ చేసి తీసుకునే దశ ఉంటుంది. మరియు ఈ పని ఉచితంగా చేయబడదు, చాలా ఖర్చు అవుతుంది. అప్పుడు ఒక పుస్తకం మన ముందుకు వస్తుంది. కాబట్టి ఈ సందర్భంగా మీరందరూ తల్లులు మరియు సోదరీమణులకు అందరికీ విజ్ఞప్తి ఏమనగా, అల్లాహ్ మనకు
ఇచ్చిన సంపదను మీరందరూ మంచి బాటలో కూడా ఖర్చు చేయాలి. కాబట్టి పుస్తకం రాసినప్పుడు ప్రింట్ చేయడానికి మీ వంతు సహాయం చేసి ప్రోత్సహిస్తే మన ముందు తెలుగు భాషలో మంచి పుస్తకాలు తయారు చేసుకోవచ్చు. ఎప్పుడైతే పుస్తకం చదువుతారో ప్రతిసారి మీకు పుణ్యం లభిస్తూనే ఉంటుంది. మన జీవితం గడుపుతాము, వెళ్ళిపోతాము. ప్రళయ దినాన చేసిన ఈ పుణ్య కార్యాలే మనల్ని రక్షిస్తుంది. మనం ఎప్పుడైతే ప్రింట్ అయ్యే ఖర్చులో పాలు పంచుకుంటామో ఆ క్షణం నుంచి పుణ్యం లభించడం స్టార్ట్ అయిపోతుంది. అయితే మన ఊరిలో మన పిల్లలు ఒక మంచి పుస్తకం తయారు చేస్తారంటే మంచి విషయమే కదా. కాబట్టి సోదరి మనులారా, పుస్తకాలు తయారు చేయడానికి సహాయం చేయండి. ఈ పుస్తకం యొక్క ప్రయోజనం మరణం తరువాత కూడా వస్తూనే ఉంటుంది. ఈ పుస్తకాన్ని చదవడం వల్ల ప్రజలు మెరుగుపడతారు, సరైన మార్గంలో ఉంటారు. ఒక వ్యక్తి మరణించినప్పుడు అతని సంబంధం ప్రపంచంతో తెగిపోతుంది అని మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. ఎటువంటి సంబంధం ఉండదు, కానీ 3 విషయాలలో తప్ప. ఒకటి, దాన ధర్మాలు అంటే మస్జిద్ కట్టించడం, నీళ్ల కోసం వసతులు కల్పించడం, మంచి మార్గం చూపించేవారు. నెంబర్ 2, మంచి విద్యను నేర్చుకొని ఇతరులకు నేర్పించే మంచి పుస్తకాల రూపంలో విద్యను అందించడం, అమలు చేసేదాకా పుణ్యం లభిస్తూనే ఉంటుంది. నంబర్ 3, మంచి అలవాట్లు కలిగిన పుణ్యాత్ముడైన కొడుకు చేసే దువా అంటే ప్రార్థన. చదువుకున్న పిల్లలు తల్లిదండ్రులకు, బంధువులకు చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, మీ పిల్లల పుస్తకాలు రాసే బాటలో మీకు చేయగలిగినంత సహాయం చేసి ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటున్నాను. చివరిలో అల్లాహ్ తఆలా మనందరికీ మంచి కార్యాలలో మన వంతు సహాయం చేసే జ్ఞానాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. शुक्रन जज़ाकुमुल्लाह खैरा। अल्लाह हमें तस्नीफ व तालीफ के मैदान में आगे बढ़ाए। आमीन।